అవునా సరేంత ఆవులు సరేంత ఆగి సరేంత మన వీడియోలో కూడా సరేంత చూడుర్రులా అందరు ఎట్లున్నారా మంచిగా ఉన్నారా అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచా స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేను ఇట్లా లేట్ చేయకుండా అటు వీడియో ముచ్చట్లకి వెళ్ళిపోతా. ఇంకా మీరు లేట్ చేయకుండా మన వీడియోకి వచ్చిన లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నా పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయండి. ఓ మమ్మీ మా మమ్మీ టమాటాలు కొత్తాడు షాక్ సౌండ్ వస్తాను మొత్తం గంతగానే తీస్తాను. అందుకే ఒక్క నిమిషం మాట్లాడి చాలా రోజుల తర్వాత వీడియో చేస్తాను. అసలుకి ఇవాళ వీడియో ముచ్చట ఏంటంటే మేమైతే చిన్నోనికి అయితే వ్యాక్సిన్ వేయించడానికి పోతున్నాం. 45 డేస్కి వేయించాలి. యాక్చువల్లీ మన వెనస్డేకి వీళ్ళకి 45 డేస్ అయినాయి. బట్ ఇంకా ఆ రోజు అయితే వేయట్లేరు అంటే ఏదో ధర్నా వేయడం వల్ల. సో ఇంకా ఈరోజు అయితే వెళ్తున్నాము. ఈరోజు సాటర్డే అన్నమాట. ఇంకా ఈరోజుకి ఎన్ని డేస్ 45, 46, 47, 48. ఈరోజు అయితే 48 డేస్ ఈరోజుకి వీరికి. హాయ్ చెప్పు నాన్న, హాయ్ చెప్పు. ఏమవుతుందో ఏమో చూడాలి. మహాకైతే మేము మా ఊర్లో వేయించినాము. అప్పుడు నేను 2 months వరకు అక్కడే ఉన్నా కాబట్టి ఇంకా పిన్ని నేను ఇద్దరం వెళ్ళేసి అయితే ఇప్పుడే చెప్పినా కాదు ఆగండి మర్చిపోయినా. మహా అప్పుడైతే అప్పుడు 2 months వరకు నేను ఇంకా మా అమ్మమ్మ ఇంటి దగ్గర ఉండే. ఇంకా అప్పుడు పిన్ని నేను ఇద్దరం వెళ్ళేసి అయితే స్కూల్ దగ్గర వేయించుకొని వచ్చి ఉండే. అంటే అంగన్వాడీ ఆశా వర్కర్లు ఉంటారు కదా వాళ్ళ దగ్గర. ఇంక ఇప్పుడైతే హన్నంకొండలో ఉన్నా కాబట్టి ఎక్కడ వేపియాలో ఏమో చూడాలి. అంటే మహాకి ఓన్లీ 45 డేస్ ఇంజెక్షన్ అక్కడ వేయించినాము. రిమైనింగ్ అన్నీ హన్నంకొండలోనే వేయించినాము. బట్ ఇక్కడ మహాకి వేయించిన దగ్గర వెళ్ళి వేపిద్దామంటే వాళ్ళంటే వెయ్యరంట. అక్కడ రాపించుకుంటేనే వాళ్ళ దగ్గర రాపించుకుంటేనే ఎత్తారంట. ఇదేం రూల్ ఏమో నాకు తెలియదు. ఒకసారి అయితే పోయి అడగాలి. వాళ్ళు కనుక వేయకపోతే ఇంకా మిషన్ హాస్పిటల్కి వెళ్ళాలి. నాకు తెలిసి మిషన్ హాస్పిటల్లో కూడా వెయ్యరు. ఏందో ఏడ తిరగాలో ఏమో. ఎండ అయితే బిభత్సంగా కొడుతుంది. మహా అప్పుడేమో మంచిగా వర్షాకాలము, ఇప్పుడేమో మంచి ఎండాకాలము. మంచిగా ఏప్రిల్ సూపర్ ఎండలు కొడుతున్నాయి. చూసి చెమటలు అయితే కవర్ పోతూనే ఉన్నాయి. నాకు ఈ డ్రెస్ గుర్తుందా? నాకు 9th month డ్రెస్సులు పడట్లేవు అని తీసుకున్నా కదా, అప్పుడు లార్జ్ సైజ్ తీసుకున్నా. ఇప్పుడు చూడండి ఎంత లూజ్ అయిపోయిందో, వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు కుట్లు పెట్టించుకోవాలి. వేరే డ్రెస్ ఎదిగి తీసుకునేంత టైం కూడా లేక తొందర ఇంక ఇదైతే వేసేసుకున్నా. ఇంకా మా వాడికి కూడా సింపుల్గా డ్రెస్ అయితే వేసినాను. ఈ వాషబుల్ ప్యాంపర్స్ అయితే రీసెంట్గా తీసుకున్న. క్వాలిటీ చాలా బాగుంది. ఓవర్ నైట్ వేసినా కానీ టాయిలెట్ ఎక్కడ లీక్ కావట్లేదు. ఈవెన్ యూజ్ అండ్ త్రో ప్యాంపర్స్ కంటే కూడా ఇది మంచి యూజ్ అవుతుంది. ట్రస్ట్ మీ. ఒకసారి మీరు నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకొని, మీకు నచ్చకపోతే రిటర్న్ పెట్టండి. దీనికి లోపల వచ్చిన ప్యాడ్స్కి ఎట్లుందంటే బ్యాక్ సైడ్ వచ్చేసి మన టాయిలెట్ మ్యాట్ ఉంటుంది కదా, అబ్జర్వ్ చేసే షీట్, దానికి వచ్చినట్టు వచ్చిందనమాట. ముందేమో స్మూత్గా వచ్చింది, వెనకేమో అట్లా వచ్చింది. సో ఇంకా కింద లీక్ అయ్యే అవకాశమే లేదు. చాలామంది లీక్ అయితే వేస్ట్ అనేసి కామెంట్లు పెడుతున్నారు, కానీ అస్సలు లీక్ కాదు. ట్రస్ట్ మీ, చాలా బాగా యూజ్ అవుతుంది. నన్ను నమ్ముకొని మీరు కొనుక్కోండి. మీకు నచ్చితేనే మీరు ఉంచుకోండి, నచ్చకపోతే రిటర్న్ పెట్టుకోండి. అంతగానో మీకు ఎందుకు చెప్తానంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి. ఊకే పైసలు పెట్టి ప్యాంపర్లు కొని చేయలేము కాబట్టి యూజ్ అవుతాయి అన్నట్టుగా నేనైతే చెప్తున్నాను. అంటే యూజ్ అయిన ప్యాంపర్లు వాడేంత బడ్జెట్ ఉండని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. అండ్ అవి యూజ్ అయితే కూడా పిల్లలకి మంచిది కాదు. ఇది క్లాత్ కదా, సో అందుకోసం అని చెప్తున్నాను. ఇది వ్యాక్సినేషన్ బ్లాగ్ కాస్త ఇంకెట వెళ్ళిపోతుంది. సరే మళ్ళీ ఇంక ఇప్పుడైతే లేట్ చేయకుండా నేనైతే ఇంకా వ్యాక్సిన్కి అయితే వెళ్తాను. ఇంకా భగత్ బాబు అయితే వస్తా అన్నాడు. ఈరోజు మహాకి సెకండ్ సాటర్డే అంటే స్కూల్ కూడా లేదు. లాస్ట్ ఇక స్కూల్కి కూడా ఇప్పుడు లాస్ట్ అనమాట. ఇంకా హాలిడేసే. ఈరోజు మండే రోజుకి ఏమో లాస్ట్ అంట స్కూలు. ఇంక ఈరోజు ఉంటుందేమో అని రెడీ చేసి తీసుకుపోయినాక తీరా స్కూల్ లేదనేసరికి అటు నుంచి అంటే షాప్ దగ్గర తీసుకెళ్ళిండు. ఇంటికాడ ఉంటే అల్లరి చేస్తున్నాను. నేనకైతే మళ్ళీ 2 days వరకు ఫీవర్ వస్తుందో ఏమో తెలియదు. స్నానం చేపియాలి కదా, చేపించుడు ఉంటుంది కదా అని ఇప్పుడే మసాజ్ చేసి బాతింగ్ కూడా అయితే చేయించినాను. మహాకైతే ఫస్ట్ టైం అప్పుడు ఫీవర్ వచ్చింది, కాలు వాసింది, కానీ తనైతే ఎక్కువ ఏం ఏడవలేదు, ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు. వీడైతే పుట్టేనే ఏడుస్తాడు. చూడాలి మరి ఏమవుతుందో ఏమో. నాకైతే ఘోరంగా భయం అవుతుంది. బికాస్ ఈయనైతే ఉట్టిగానే ఊపిరి పట్టి ఏడుస్తున్నాడు. ఇంజెక్షన్స్ వేసినప్పుడు అది వాసినప్పుడు ఆ నొప్పికి అసలు భరిస్తాడా లేదా ఏంటనేది ఏం అర్థం కావట్లేదు. సో ఈ బ్లాగ్ అయితే న్యూ మమ్మీస్కి యూజ్ అవుతుంది అన్నట్టే నేనైతే తీస్తున్నాను. ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్. ఇంకెవరైనా చేసుకోకపోతే ఇంకా మా భగత్ బాబు కాల్ చేస్తున్నాడు. ఇంకా నేను లేట్ చేయకుండా కిందికైతే దిగుతా ఉంటా. మళ్ళీ బ్లాగ్ కండిషన్లో కలుసుకుందాం. అలా వచ్చింది మహా మేడం వచ్చింది. ఎవరురా? అబ్బో పెట్టినా ఆధార్ కార్డు, డిశ్చార్జ్ కార్డు.
వద్దు నాన్న అట్లా ముట్టుకోవద్దు చిన్నాడు అంటది. ఎవరురా తమ్ముడు? ఎవరు తమ్ముడు? అయిపోయిండు తమ్ముడు, ముస్తాబ్ అయ్యిండు. కొద్దిసేపు అయితే ఇంజెక్షన్ పడుతుంది. వద్దు వద్దు నాన్న వద్దు 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 ప్లీజ్ 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 బంగారం. ఫేస్ ఎప్పుడు అమాయకంగా ఉంటుంది, ఎట్నో సైలెంట్గా ఉన్నాడు. కొద్దిసేపు అయితే ఇక వైలెంట్ అయిపోతాడు అనమాట ఏడుపులా. మహా అమ్మమ్మ దగ్గర ఉండు. ఆల్రెడీ అన్నది ఏమంటాను తెలుసా, మహా ఉంచిపోతారా తీసుకుపోతారా అన్నది. అదే తీసుకుపోతాం వచ్చి ఉంచిపోతాం ఉంచుకోవా అంటే నాకేంటుంది నీ బిడ్డ అంట. ఇదివరకు అదే యుద్ధం అయింది ఇద్దరికి. అలవాటు చేసుకుంటే అలవాటు అంటావేందే నిన్నే అంటాడు మెచ్చుకుంటాడు. ఇంకా ఒక్కటి నేర్చినావు, ఆమె ఎంత మంది దగ్గర ఉంటది. కొత్త కొత్త మురిసిపోతారు. ఎవరో రోడ్డు మీద వేయడంలో కాడ కూడా ఉంటుంది ఆమె, నీ కాడ ఉండదా? నీకు భయం అయ్యి అలవాటు అట్నే అలవాటు అవుతుంది నీకు. నాకు వినరు, నాకు పట్టుకోరాదు అంటా ఉంటే. ఆల్రెడీ చెప్పింది నాకు వినోద్ తీసుకోవచ్చా అని. అది మంచిగా తినదు మమ్మీ, అది ఓన్లీ నానా. మీ అక్కనట మా మమ్మీనట సండే మార్కెట్లో అమ్మకత్తదట, గట్లా కనబడుతుందారా నా బిడ్డ? అమాయకరు వాళ్ళు పాపం, ఉన్నదో లేదో అన్నట్టుంటుంది బంగారు తల్లి కదా నాన్న. మంచి అమ్మమ్మ అమ్మమ్మ అని ఎంత ముద్దుగా వస్తుంది నీ కాడికి. ఎవరన్నా అత్తారా గట్లా మంచి వస్తుంది. చిన్న తండ్రి అబ్బో మా తమ్ముడు, తమ్ముడిని వాళ్ళకి ఇచ్చేనా? ఆంటీ వాళ్ళకి ఇయ్యనా? ఇయ్యనా? ఏ ఇస్తా, సుప్రియక్క వాళ్ళకి ఇచ్చేస్తా. తీసుకో ఇచ్చిరా పోవే, ఇచ్చేస్తా. మహా తమ్ముడా? మహా తమ్మునికి అన్ని నీయే, తమ్ముడి కప్పింది నీదే, నాకు కాదు. అది నీదే, వాడికి యూజ్ చేస్తా. నీదేరా మరి ఎండ కొడుతుందంటే ఇంట్లో పో, పో ఇంట్లో పో. మరి ఎండ కొడితే పో, నేను నాన్న వేస్తాం. అమ్మో సుర్రు అంటా చెప్పులు. మంచిగా పెట్టుకో. అమ్మమ్మ అద్ద ఆటో ఎక్కుతుంది అమ్మమ్మ అంటుంది. అమ్మమ్మ ఏమో నువ్వట ఈయనవట చూడు. మరి నువ్వేమో ఆమెనేమో అయ్యో ఊసిపోయిందారా. పెట్టుకో, ఎండ కొడుతుంది మా నాన్న పెడతలే. బాయ్ చెప్పవా అమ్మమ్మకి? ఇది చూడరా ఆహా, ఇది చూడవా? చూడు అరుపులు చేతులు బాగా జరిగాయి. నేను ఎన్ని రోజులు రాలేదు, ఫస్ట్ టైం వస్తాను. పైకి ఎక్కినాక మళ్ళీ ఈ అంగన్వాడి దగ్గరనైతే మహా అప్పుడు ఇక్కడే రాపించుకున్నాము. మహాకి ఇక్కడే ఇంజెక్షన్స్ వేయించినాము, 3rd month ఇంజెక్షన్స్ నుంచి. సో ఒకసారి అడుగుదాం ఇక్కడ అనేసి వచ్చినాము. ఫస్ట్ అయితే ఇయ్యము అనేసి అన్నారు, మళ్ళీ ఉంది లేండి వేస్తాం లేండి అనేసరికి ఇంక ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము. ఆల్రెడీ వాళ్ళు రాసుకుంటారు కదా,
సో వాళ్ళకి కంప్లీట్ అయినాక వేస్తామని అయితే చెప్పారు. ఇక్కడ 2 వేస్తారంటే ఇంకొకటి రోడ్ ఆపోజిట్లో వేస్తారు అని అడ్రస్ అయితే చెప్పిల్లు అనమాట. ఇక్కడ 2 వేయించుకొని అక్కడికైతే వెళ్ళాలి. ఇంకా వేస్తారా అయ్యారా అని అదే టెన్షన్ ఉంటుండే, ఎందుకంటే అప్పటికి ఫుల్ ఎండ కొడుతుంది. నాకైతే ఇంకా చెమటలు అయితే ఆరిపోతూనే ఉన్నాయి. నెత్తి నిండా ఆయిల్ ఉండేసరికి ఇంకెక్కువ సెట్ అవుతుంది నాకు. మస్తు అంటే చికాక్ అవుతుంది. అప్పటికే మస్తు లేట్ అయిపోయింది. ఇంక అప్పుడు మేము ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఇంకా అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే హాఫ్ డే కాబట్టి 12-12:30 వరకే వెళ్ళిపోతారు అందరూ. మేము అప్పటికే మాకు 10:30 11 అవుతుంది. ఇంకా మస్తు టెన్షన్ అవుతుంటుండే. ఇంకా ఇన్ కేస్ ఇయర్లో వేయకపోతే మళ్ళీ వెనస్డే, అప్పటికి లేట్ అయిపోతుంది. లాస్ట్ వెనస్డేనే 45 days. ఇంకా ఆ రోజే పడాల్సింది, ఆ రోజు మిస్ అయిపోయింది. అట్లీస్ట్ ఈ రోజన్నా వేపియాలని మస్తు ఉండే. ఏమవుతుందో ఏమో అనుకున్నా. ఫైనల్లీ అయితే మేడం అయితే పాపం వేసింది అక్కడ 2 వేసినాకనైతే ఒక అడ్రస్ చెప్పింది మధ్యలో. అక్కడికి వెళ్ళినాం, అక్కడ వేయనన్నారు. ఇంకో దగ్గరికి వెళ్ళినాం, ఇంకో దగ్గర వేయనన్నారు. ఇంకా అట్లా తిరిగి లాస్ట్కి ఇది ఒక హాస్పిటల్ అంట. ఫస్ట్ ఇంజెక్షన్స్ వేసిన మేడం ఈ హాస్పిటల్లో వేస్తా అనేసి ఇక్కడికి బొమ్మంటే, వీడికి వచ్చినాక ఇక్కడ ఆమె నాకు టైం అయిపోయింది, నేను వెయ్యను, నా పిల్లలు వస్తారు, నేను పోవాలని అంటది. ఇక మళ్ళీ మాకు ఇంజెక్షన్స్ వేసిన మేడం రమ్మంటే ఈ హాస్పిటల్కి వచ్చి పాపం నాతో పాటు ఇంకా చాలా మందికి ఆమె టైం అయిపోయినా కూడా వెయిట్ చేసేసింది. ఇంకా ఫైనల్లీ 3 ఇంజెక్షన్స్ అయితే కంప్లీట్ చేసుకొని అయితే ఇంటికి వచ్చినాక అంతసేపు మావాడైతే మస్తు సైలెంట్గా ఉన్నాడు. అసలు ఎందుకో ఏమో, పొద్దున్నే మసాజ్ చేసి స్నానం పోసినందుకో ఏమో కానీ మస్తు సైలెంట్ ఉంటుండే. ఇక ఇంటికి వచ్చినాక కోసేపు ఒక 10-15 minutes పడుకుంటే ఇక పడుకున్నారా అమ్మయ్య అనుకున్నా. నేను మొదటికెళ్ళి మస్తు భయపడుతున్నా ఎక్కి ఎడతాడని. ఎందుకంటే ఆకలికే ఓడ్చుకోడు మావాడు. ఆకలి అయిందంటే ఊపిరి పట్టి ఏడతాడు, నార్మల్గా ఏడవాడు. నేను అప్పుడు ఇవన్నీ ఫేస్ చేయలేదు. నాకు దేనికి అసలు ఇబ్బంది పెట్టకపోయేది, ఎక్కువ ఏడవకపోయేది, అసలు అల్లరి చేయకపోయేది. ఇంట్లో అసలు చిన్నపిల్ల ఉన్నారు ఒకరని కూడా ఎవ్వరు కనిపించకపోయేది చుట్టుపక్కల వాళ్ళకి. అసలు గింత కూడా సౌండే వినిపించకపోయేది. కానీ వీడు మాత్రం ఆకలైనా ఓర్చుకోడు, ఎక్కి ఏడుస్తాడు. అట్లాంటిది ఇంజెక్షన్స్ అయితే ఇంకెంత ఏడుస్తాడు అని మొదటి నుంచి భయపడుతూనే ఉన్నా. కథం మేము ఇంక అట్లా వచ్చినామో లేదో అబ్బాబాబా మామూలు ఏడుపు కాదు, ఒక్కటే ఏడుపు ఊపిరి పట్టి. ఇక మా మమ్మీ అయితే అన్నం వండింది, టమాటా కూర వండింది. ఇవైతే నిన్న ఫిష్ తీసుకొచ్చిండు భగతు, 2 కిలోలు తీసుకొచ్చిండు. నిన్ననేమో పులుసు పెట్టిన, ఇంకా కొన్ని అయితే పీసెస్ అయితే ఉంచినాము. ఇంకా అవైతే ఇప్పుడు ఫ్రై చేద్దాం అనుకుంటే నాకు అసలు అప్పటికే మస్తు అలసిపోయినా. ఇంకా నైట్ చేద్దాంలే అనేసి ఇంకా మా అమ్మ ఎట్లా కొంచెం టమాటా కూర వండింది. టమాటాలు కూడా 5 టమాటాలు ఉంటే ఆ టమాటాలు వండిందంట. ఇక అదే అడ్జస్ట్ చేసుకొని అయితే తినేసినాము. ఇక ఒక 10 minutes అన్నాడు ఇక మామూలు ఏడుపు కాదు, మస్తు ఎక్కి ఏడ్చిండు. మాకైతే ఇక ఘోరంగా భయం అయింది. ఇక మా పిన్ని అప్పుడే ఫోన్లు చేసుడు ఏమైందని. ఇక మా పిన్ని ఏడు పిన్ని ఇక భగత్కి ఫోన్ చేసి మా పిన్ని భయపడి అబ్బా ఇంటికి పోవాలి బాగా ఎడతాడని మా పిన్ని భయపడు. అక్కడ మా పిన్ని ఆగమాగం అవుతుంది, దాని పానం అంతా ఇక్కడే ఉన్నది, ఒక్కటే ఆగమాగం అవుతుంది. దానికి ఒక ఏడుపే తక్కువ ఏడుపిని. ఈడ మా అమ్మ అయితే ఇక గుడ్లు తెరిచింది, ఒకటే భయపడు. నాకు అప్పటికే ఏడుతాంటే మస్తు భయం అవుతుంది, ఎట్లా ఉక్కబెట్టాలో నాకు అర్థమవుతలేదు. ఇంకా మమ్మీ భయపడేసరికి ఇంకెక్కువ నాకు భయం అయిపోతుంది. పాలు ఇచ్చినంతసేపు ఊపుకుంటాను, కొంచెం పాలు తీసేయంగా ఏడతాను. పాలు ఇచ్చేటప్పుడు కూడా ఏడ్చుకుంటానే పాలు తాగుతున్నాడు ములుక్కుంటేనే. మస్తు బాధ అనిపించింది, పాపం అనిపించింది. ఇంక ఇప్పుడే ఇట్లా ఎత్తున్నాడు వీడు. ఇంకా పెయిన్ ఎక్కువైనాక గడ్డ కట్టినాక ఫీవర్ వచ్చినాక ఎంత ఎడతాడో ఏమో అని నాకు మస్తు భయం ఉండే. ఇక మా భగత్ బాబు కూడా ఎమ్మటే మాకు ఇంజెక్షన్స్ వేయించి తినేసి దింపేసి వెళ్ళిపోయిండో లేదో మళ్ళీ మా భయానికి మళ్ళీ వెంటనే వచ్చేసిండు. ఇక మస్తు భయపడ్డాము ఏమవుతుందేమో అని. వాళ్ళ డార్ రాగానే వాడు గింత ఏడవలేదు, అసలు ఘోరం షాక్. నేనైతే అసలు బిల్కులు ఏడవలేదు, కొంచెం కాలు కదిలినప్పుడే మూలిగినట్టు ఏడ్చినట్టు చేస్తాడు అంతే. నిజంగా నేను ఎంత భయపడ్డాను అసలుకి. కానీ ఎట్లాంటి ఫీవర్ రాలేదు, కాలు కూడా ఎక్కువ గడ్డేం కట్టలేదు, అసలు ఏమి ఇబ్బంది పెట్టలేదు. నార్మల్ డేస్లో ఎట్లున్నాడో అట్నే ఉన్నాడు. ఫస్ట్ స్టార్టింగ్ ఇంజెక్షన్ వేయించి రాగానే ఒక 20 minutes తర్వాత ఒక 1 hour ఏడ్చిండు. తర్వాతనైతే నార్మల్గానే ఉన్నాడు పాపం. ఇంకా నిజం చెప్పాలి అంటే బిఫోర్ డేస్ కంటే ఇంక ఇప్పుడే సైలెంట్ ఉంటుండే. బిఫోర్ ఏంటంటే ఎత్తుకొని ఉండాలి ఊకే పాలించుకుంటే. ఇప్పుడు అక్కడ కింద వేసినా కానీ పాపం అమాయకంగా పెయిన్ లేచో ఏమో కానీ సైలెంట్గా చూసేటోడు. ఇంజెక్షన్ వేయించిన డే మాత్రం అస్సలు దిగలేదు, కంప్లీట్గా నా ఒళ్ళోనే ఉన్నాడు పొద్దున్నాక. నైట్ కూడా పడుకున్నాడు పాపం, ఏమంత ఇబ్బంది అయితే పెట్టలేదు. ఇంకా నెక్స్ట్ డే నుంచి అయితే ఇంకా సైలెంట్గా ఉండిపోయేవాడు. పాపం కాలుకి పెయిన్ వచ్చినప్పుడల్లా అని కొంచెం మూలిగేటోడు. ఇంకా మేమైతే ఫీవర్ సిరప్ కూడా తీసుకొని వచ్చినాం, బట్ ఇంకా ఫీవర్ లాంటిది ఏం రాలేదు కాబట్టి ఫస్ట్ 2 days అయితే ఏం వేయలేదు. 3rd day అయితే
వాళ్ళకి బయటికి ఫీవర్ లాకున్నా లోపల లో జ్వరం లాగా ఉంటుంది. సో అన్ఈజీగా ఉంటాడు కదా అనేసి ఒక 2 డ్రాప్స్ వేసిన అంతే, ఇంకా అంతకు మించి అయితే ఏం చేయలేదు. తర్వాత నార్మల్గా యాక్టివ్గానే ఎప్పట్లానే ఉండే. ఇంకా ఏంటిదంటే పేరెంట్స్ చాలామంది అయితే భయపడిపోతూ ఉంటారు. ఈవెన్ నేను కూడా భయపడ్డా అనుకోండి. న్యూ మమ్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు న్యూ మమ్స్ వాళ్ళు. సో వాళ్ళైతే ఏం టెన్షన్ పడకండి. ఫీవర్ అనేది ఇంకా వాళ్ళకైతే కామన్, లెఫ్ట్ లెగ్ కూడా వాప్ అనేది కూడా కామన్, వాళ్ళు ఏడవడము అదంతా కామన్ అనమాట 45 days అప్పుడు. దానికి అందరం మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. టెన్షన్ అవుతుంది ఆబ్వియస్లీ, బాధ కూడా అవుతుంది వాళ్ళని అట్లా చూస్తా అంటే. బట్ ఎక్కువ హైప్ కాకుండా ఉండడానికి, సో అందరి పిల్లలకి ఇది కామన్ అని తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని చెప్తున్నా. వీడికే ఇంజెక్షన్స్ వేసి వీడితోటే నా వల్ల కావట్లేదంటే ఇంకా నా బిడ్డనైతే నాకైతే సుక్కలు చూపిస్తుంది. తమ్ముడు 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 అని 24/7 వాడు చుట్టే తిరిగిద్ది. పాపం తను చిన్నపిల్లనే, తనకు చెప్పిన అర్థం కాదు. వాడికి ఇంజెక్షన్స్ వేసిలరా బాబు, చూసింది వాడికి ఇంజెక్షన్లు వేస్తా అంటే, వాడికి వేస్తా అంటే నీకు కూడా వేపిస్తా అంటే ఘోరంగా భయపడ్డది అక్కడ. మీరు ఫస్ట్ వీడియోలో అబ్జర్వ్ చేయండి. అస్సలు దగ్గరకు గుర్రాలి వాళ్ళ డానికి గట్టిగా పట్టుకొని ఘోరంగా భయపడ్డది అక్కడ ఉన్నంతసేపు. కథం ఇంటికి రావంగానే అసలు ఇక మామూలు అల్లరి కాదు, రాక్షసు లెక్క ఎత్తుంది. ఫుల్ అంటే ఫుల్ అల్లరి పిల్ల అయింది. ఇంకా వీడు పుట్టిన దగ్గర నుంచి ఇంకెక్కువ ఎత్తది. వాడిని అస్సలు పడుకోనియట్లేదు, పడుకుని లేపుతుంది. ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తా అంటే నేను కూడా మాట్లాడతా అని ఒకటే పక్క నుండి అయితే నన్ను అస్సలు వాయిస్ ఓవర్ ఇచ్చుకోనియట్లేదు. వాడు పడుకునేదే అంతంత మాత్రము. వాడిని ఇట్లా పడుకొని నేను ఏదైనా వీడియో రెడీ చేసుకుందామంటే కథ ఈమె స్టార్ట్ అయిపోతుంది. ఏదో మాట్లాడుతుందట, మాట్లాడు. చెప్పు. చెప్పు. వాళ్ళకి ఏబిసిలు రావా, నువ్వు చెప్పాలా? తిన్నారా అన్నాడు. తిన్నావా? ఏం కర్రీ? మటన్ కర్రీ. మరి నాకు ఇత్తా. బాగున్నారా? మా ఇంటికి రండి అందరూ. రావు గంత పెద్దవి కదరా. తమ్ముడిని చూడరా మీరు? యూట్యూబ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఆయన ఇంజెక్షన్ వేయించినప్పుడు చిన్నపిల్లలకి బాతింగ్ 3-4 days దాకా చేపియద్దు అది అంటారు. బట్ ఇప్పుడు ఎండాకాలం కదా, సో నేనైతే నెక్స్ట్ డేనే పోసిన రాసి పోయకుండా జస్ట్ హాట్ వాటర్తో అయితే నేను 45 days ఇంజెక్షన్కి చాలా భయపడ్డా వీడప్పుడు. కానీ నేను భయపడ్డానికి ఏమో కానీ భయపడ్డంత వర్రీ అయితే ఏం లేవు. డేస్ కూల్గా నార్మల్గానే గడిచిపోయినాయి. కొంచెం ఏడ్చినా కానీ ఓకే, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ. ఇంకా ఈ మినీ వ్లాగ్ అయితే ఇంతే. ఇంకా అస్సలు లైక్ చేయండి. ఉంటాం మళ్ళీ అంతే వీడియో. బాయ్.